హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పున్నగంటాకుతో చేసే రెసిపీ అండి. మనం భోజనం కంప్లీట్గా చేసాము అన్న ఫీలింగ్ రావాలి అంటే అందులో కంపల్సరీగా పప్పు ఉండాలి. మరి ఇవాళ మనం పున్నగంటాకుతో పప్పుని తయారు చేద్దాము. పున్నగంటాకుతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, మనకి హెల్త్ బెనిఫిట్స్. ఈ ఆకుని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మనకి ఐ సైట్ అనేది తగ్గుతుంది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళకి సైట్ అనేది కామన్ అయిపోయింది. ఐ సైట్ అది కంట్రోల్ అవుతుందన్నమాట ఈ ఆకుని రెగ్యులర్గా తీసుకుంటుంటే. మరి పప్పు చేయడానికి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా 1 కప్పు కందిపప్పును తీసుకోవాలి. దాన్ని 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఇందులోకి ఒక చిన్న కట్ట పున్నగంట ఆకును తీసుకొని ఆకు సపరేట్ చేసుకోవాలి, కాడలు తీసేసుకొని. నెక్స్ట్ ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 లేదా 3 టమాటాలను ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అండ్ 4 లేదా 5 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనకి కాస్త పుల్లదనం కోసం కొంచెం చింతపండుని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 చెంచా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే పప్పు మనకి త్వరగా ఉడకటానికి మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటే మనకి పప్పు త్వరగా ఉడికిపోతుంది. అండ్ మనం పప్పు ప్రిపేర్ చేసే ముందు పప్పుని ఒక అరగంట పాటు వాటర్లో నానబెట్టి తీసుకుంటే మనకి పప్పు త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయేంత వరకు ఒక 15 మినిట్స్ కుక్కర్కి రెస్ట్ ఇచ్చేసి 15 మినిట్స్ తర్వాత మనకి మూత తీసి చూస్తే పప్పు అనేది కంప్లీట్గా కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి, 6 విజిల్స్ తర్వాత నాకు పప్పు ఈ విధంగా కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఒక గరిటెతో పప్పులో ఉన్న వాటర్ని వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా పప్పులో ఉన్న వాటర్ మొత్తం తీసేసిన తర్వాతకి ఈ పప్పుని మనం పప్పు గుత్తితో బాగా మెత్తగా అయిపోయే విధంగా మెదుపుకోవాలి. ఈ విధంగా పప్పు మొత్తాన్ని మెదుపుకొని దీన్ని సైడ్లో పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోకి తాలింపు వేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద తాలింపు వేసుకోవడానికి చిన్న ప్యాన్ని పెట్టుకోవాలి. అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని కాస్త హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ తాలింపు గింజల్ని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకు ఆకును కూడా వేసుకోవాలి. కరివేపాకు ఆకుతో మనకి పప్పు మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇందులోనే 4 లేదా 5 వెల్లుల్లిపాయ రెమ్మల్ని కాస్త దంచి ఇందులో వేసేసుకోవాలి. అండ్ 2 ఎండుమిరపకాయలని కూడా మధ్యగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. తాలింపు మనకి బాగా వేగి మంచి అరోమా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుని తీసి పప్పులో వేసేసుకోవాలి. పప్పులో వేసేసుకొని తాలింపు మొత్తం పప్పులో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ని కాస్త అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పప్పులోకి కాంబినేషన్గా అప్పడాలు ఉంటే మనకి బాగుంటుందన్నమాట. వాటి కోసం కళాయిలో ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోని అప్పడాలు వేయించుకొని సైడ్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లోకి రైస్ని సర్వ్ చేసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పున్నగంటాకు టమాటా పప్పుని, నెక్స్ట్ ఒక కర్రీని, ఇక్కడ నేను చిక్కుడుకాయ కర్రీ తీసుకున్నాను. అండ్ అంతే కొద్దిగా పచ్చడి, గోంగూర పచ్చడిని తీసుకున్నాను. అండ్ రైస్లోకి పప్పుతో రైస్ తినాలంటే అందులోకి నెయ్యి కంపల్సరీగా ఉంటేనే మనకి రైస్ చాలా బాగుంటుంది. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అండ్ ఇందులోకి కాంబినేషన్గా మనం వేయించి పెట్టుకున్న అప్పడాలని కూడా ఇందులో వేసుకుంటే మనకి భోజనం ప్లేట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో మనకి ప్లేట్. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేస్తూనే ఉండండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పున్నగంటాకు టమాటా పప్పు.